అనుకోవడం ఇవి రెండు చెల్లుబాటు కావు. విధానపరంగా, సమస్యల పరంగా, హక్కుల పరంగా వెళ్ళొచ్చు. ఎస్ సార్. సార్ మరొక అంశం, యువర్ ఆనర్ స్టాప్ సార్. స్టాప్ సర్. సర్. ఎస్. స్టాప్ సర్. సార్ అంటే మనకు చాలా వరకు ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తే కానీ కుదరదు. సర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, చాలా ఈరోజు సర్ బిఎల్ఓ బ్లాక్ లెవెల్ వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చారు. ఉదాహరణకు మా ఇంట్లో 4 ఓటర్లు ఉన్నారు. ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఎన్ని ఉన్నారో నాకు తెలియదు. ఆ ఇంట్లో అసలు ఆ ఇల్లు 20 ఏళ్ల కిందట లేదు, ఏది ఆ కాంప్లెక్సే లేదు. ఒక్క కాగితం తీసుకొచ్చారు. ఆ ఒక్క కాగితం మీద ఒక లేడీ బొమ్మ ఉంది. దాన్ని ఫిలప్ చేయమంటారు. ఆ లేడీ ఎవరో ఎక్కడుందో ఏం తెలియదు, ఇంకా వేరే వివరాలు ఏం లేవు. ఒక్క లేడీ బొమ్మ, ఒక నెంబరు తప్ప. ఈ బిల్డింగే అప్పుడు లేదు, అప్పుడున్న వాళ్ళు ఎవరో తెలీదు. ఒక్కటి ఫిలప్ చేస్తే ఇంట్లో ఉన్న 4గురికి ఓట్లు ఎలా వస్తాయో తెలీదు. ఆ వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా ఏం తెలియదు. ఏం సరే ఎందుకు చేస్తున్నారో మాకైతే ఏం అర్థం కావట్లేదు అంటే ఇది ఒక అంతే ఒక తంతులాగా మారిపోయింది. 2002 నాడు ఎవరు పుట్టారు, ఎవరు లేదు, ఎవరు ఎక్కడ ఓటేశారు, మా నాన్న ఓటేస్తాడంటే కూడా కుదరదంట. మీ నాన్న ఓటేసినట్టు సాక్ష్యం ఉండాలంట. ఒకవేళ మా నాన్న ఓటేసినా కానీ ఆయన కూడా 2-3 చోట్ల వేసి ఉండొచ్చు. ఎలాంటి దారుణమైన రాజగోపాల్ అని బెంగాల్లో టెలిగ్రాఫ్ మాజీ ఎడిటర్, ఆయనకు సమస్య వచ్చింది. ఇంకా ఏకే యాంటోనీ కేరళలో మాజీ రక్షణ మంత్రి, ఆయన ఇంటి పక్క అతను గోల పెడుతున్నాడు. యాంటోనీ ఓటు ఉంచారు, నా ఓటు అయితే తీశారు, నా అడ్రస్ అది ఇది అడుగుతారు, మరి ఆయనది ఎలా అని. ఇట్లా యాంటోనీ అన్న వాళ్ళ అబ్బాయి బీజేపీలో ఉన్నాడు, యాంటోనీ కాంగ్రెసే, కానీ అతన్ని కూడా ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఒక ఇది నడుస్తుంది. ఏదైతేమే 20 ఏళ్ల కిందటి ఓటు లేకపోతే ఆధారమో చూపాలనడం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. మామూలుగా ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీ దగ్గర వివరాలు తీసుకోవడం ఒక పద్ధతి, లేదు మీరు ఎంతమంది ఉన్నారని అడిగి మీకు అన్ని పత్రాలు ఇచ్చి మీ తర్వాత ఫిలప్ చేసి ఇవ్వండి, మేము వచ్చి కలెక్ట్ చేసుకుంటామని చెప్పడం ఒక పద్ధతి. ఈ రెండూ కాదు, మీకు అసలు ఏమీ సంబంధం లేని, అందులో నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కూడా కొంతవరకు గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు. కాబట్టి ఇది ఓట్ల ప్రక్షాళన కాదు, నిర్మూలనలాగా తయారైపోయింది, ఒక సామూహిక నిర్మూలన. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, సర్ ప్రక్రియ వేరు, మీరు ఇల్లు మారడం ద్వారా మీకు ఓటు హక్కు లేకపోతే మీరు ఓటు హక్కు పునరుద్ధరించుకోవడం అనే ప్రక్రియ వేరంట. అంటే మీరు కొత్తగా మళ్ళీ ఫారం తీసుకొని కొత్త ఓటర్ లాగా, అంటే నేను 2004 నుంచి ఇక్కడ ఓట్లు వేస్తున్నాను, అయినా ఇప్పుడు వాళ్ళ అడ్రస్లో ఇచ్చిన పేపర్లో అది లేదు కాబట్టి నేను ఫ్రెష్గా ఫారం తీసుకొని దాన్ని ఫిలప్ చేయాలి. చేస్తే ఊరికినే చేసుకోరు. నేను ఉదాహరణకి ఇంతకుముందు చిక్కడపల్లిలో ఉన్నాను అనుకోండి, ఇప్పుడు బియాపూర్లో ఉన్నాను అనుకోండి, చిక్కడపల్లిలో ఓటేసానని చూపిస్తే చాలదు, మళ్ళీ ఆధార పత్రాలు ఇవన్నీ చూపించాలి. ఇవన్నీ చూపించడానికి ముందు నేను భారత పౌరుడిని నిరూపించుకోవాలి. భారత పౌరుడిని డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి కొత్తగా పుట్టిన వాళ్ళకు ఉంటుంది, ఒక వయసులో ఉన్న వాళ్ళకు ఉండదు. కాదండి మీ నాన్న భారత పౌరుడా, మీ నాన్న ఇక్కడ ఓటేసాడా. కాబట్టి ఇది అంతకంతకు ఒక ఊబిలాగా తయారవుతున్న పరిస్థితి. ఏమీ లేదు, చాలా సింపుల్ అంటున్నారు. మీరు ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూ చేయండి లక్ష్మి, ఒక బ్లాక్ లెవెల్ ఆఫీసర్లను ఉన్న చోట, బిఎల్ఓలను ఉన్న చోట ఉన్నట్టు అడగండి, వాళ్ళు ఏం చెప్పలేరు. వాళ్ళ చేతిలో ఏం లేదు పాపం, అసలు వాళ్ళకే సరిగ్గా అవగాహన లేదు, తెలియదు, వాళ్ళకి ఏం చెప్పలేదు. అదే గందరగోళం పెంచడమే దీని అసలు ఉద్దేశం. 6 కోట్ల ఓట్లు తొలగించారు 3 రాష్ట్రాల్లో అంటే మీరు చూసుకోండి. ఓటర్గా చేరండి, చేరారా లేదా అని చైతన్యపరిచి ఓటేయండి, ఓటు హక్కుగా చేరండి, మీ ఇంటి పక్కన సెంటర్ పెట్టాము, ఇట్లా ఉత్సాహపరిచిన రోజులు పోయి మీ ఇంటికి వచ్చి ఓట్లు తీసేస్తామంటే ఇది అసలు దాని మీద అవగాహన పెంచుకోండి అని అంటే ఏం పెంచుకుంటారు అవగాహన? వాళ్ళకి అవగాహన, అసలు అవగాహన తొలగింపే మీ అవగాహన కాదండి. రెన్యూవల్ 6వ క్లాస్ నుంచి 7వ క్లాస్కి వస్తారు, 7 నుంచి 8కి వెళ్తారు. 6వ క్లాస్ అని మీరు అక్షరాభ్యాసం ఎక్కడ చేశారంటే వాడికి అసలు తెలిసి కూడా ఉండదు అక్షరాభ్యాసం, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ. ఉదాహరణకు చెప్తున్నాను నేను. కాబట్టి ఇది కావాలని యూజర్ ఫ్రెండ్లీ అనే పదం మనం ఎక్కువ వాడుతుంటాం కదా, ఇది యూజర్ ఫ్రెండ్లీ, ఓటర్ ఫ్రెండ్లీ అప్రోచ్ కాదు. ఇది ఓటర్ డిఫికల్ట్, ఓటర్ కాంప్లికేటింగ్, ఓటర్ కన్ఫ్యూజింగ్ అప్రోచ్. ఇది అంతా ఎందుకంటే ఓట్ల నిర్మూలనకు. ఇప్పుడు అది తెలిసిందే. అందుకనే సర్ యువర్ ఆనర్ అని ఈ శీర్షిక దేనికంటే, నిన్న భారతదేశంలోని 23 ప్రతిపక్ష పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్కు లేఖ రాశాయి. ప్రధాన న్యాయమూర్తి గారు, మీరు జోక్యం చేసుకోండి, సర్ ద్వారా చాలా అన్యాయం జరిగిపోతుంది,
అసలు దాంట్లో స్పష్టత లేదు, అయోమయంతో ఇప్పటికే 3 రాష్ట్రాల్లో భారీగా ఓట్లు తొలగించారు. ఇప్పుడు 12 రాష్ట్రాల్లో ఇదొక సామూహిక ప్రక్రియలాగా నడుస్తుంది. మీరు మీ అసాధారణ అధికారాలు ఉపయోగించి దీంట్లో జోక్యం చేసుకొని న్యాయం చేయండి. ఎన్నికల సంఘం పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉంది అని అందులో రాశారు. ఇంకా సో ఇది అవుట్ ఆఫ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తికి భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు సుప్రీం పవర్ ఉంది దానికి రాజ్యాంగ పరిధిలో. ఇది రాజ్యాంగ అతిక్రమణ ఎక్కడా లేదు. ఇది సర్ అనే పేరు కానీ 20 ఏళ్ళ తర్వాత చేయొచ్చు అని కానీ ఎక్కడా లేదు. కాబట్టి ఇది ఒక పెద్ద డేంజర్గా ఉంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడిన జగన్ దాంట్లో కూడా ఈ విషయం ఉంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు నుంచి, బీఆర్ఎస్ ఒకవైపు నుంచి, మజ్లిస్ ఓవైసీ లాంటి వాళ్ళు ఒకవైపు నుంచి దీని మీద ఒక బీజేపీయే ఉత్సాహంగా ఉంది. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఆందోళనలు వాళ్ళు వెలిబుచ్చుతున్నారు. దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎస్ సార్. ఇక మరొక అంశం సార్, రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ బీజేపీ